శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి సులభమైన పరిహార మార్గాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారంలో సూర్యుడు 8వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి గర్భ సంబంధమైన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే మేషరాశి వాళ్ళు కడుపుకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అకారణంగా ఇతరులతో విరోధాలు అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. రవి 8వ ఇంట్లో సంచారం చేసేటప్పుడు వేరే వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి. అలా గొడవలు కాకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ప్రయాణాల్లో కూడా చిన్న చిన్న ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గరించుకోవటం, దుర్గానామం చదువుకోవటం మంచిది. మానసిక అశాంతి పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. రవి 8వ ఇంట్లో సంచారం చేస్తూ ఈ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే బుధుడు కూడా ఈ వారం 8వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. బుధుడు 8వ ఇంట్లో సంచారం చేయటం వల్ల మేషరాశి వాళ్ళకి బంధువుల పరంగా ఒక అశుభ వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మానసికంగా కూడా తెలియని భయం ఒక్కోసారి చోటు చేసుకుంటూ ఉంటుంది. అయినప్పటికీ బుధుడు 8వ ఇంట్లో సంచారం చేసేటప్పుడు కొన్ని పనుల్లో మాత్రం విజయప్రాప్తి ఏర్పడుతుంది, విజయసిద్ధి ఏర్పడుతుంది. శుక్రుడు 8వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. శుక్రుడికి 8వ సంచారం యోగిస్తుంది. శుక్రుడు 8వ సంచారం వల్ల స్థిరాస్తులు వృద్ధి చేసుకుంటారు. అంటే మేషరాశి వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే ఈ వారం కొనే యోగం బాగా ఉంది. ల్యాండ్ కొనుక్కోవటం, హౌస్ కొనుక్కోవటం, ఇలా ప్రాపర్టీ కొనే యోగం బ్రహ్మాండంగా కనిపిస్తోంది. అలాగే విశేష ధనప్రాప్తి యోగం కూడా కనిపిస్తోంది. కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. దాంపత్య సుఖం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శుక్రుడి సంచారం వల్ల ఈ ప్రయోజనాలన్నీ ఉన్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం కూడా 2వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు 2వ ఇంట్లో సంచారం చేయటం వల్ల చెడ్డవాళ్లతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. గొడవలు చెడ్డవాళ్లతో అవటం వల్ల గొడవ తీవ్రత పెరుగుతుంది. కాబట్టి దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం ఈ వారం చేయటం మంచిది. అలాగే కొన్ని వస్తువులు పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఆకస్మిక సమస్యలు వస్తూ ఉంటాయి. అంతిమంగా వాటికి పరిష్కార మార్గాలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ఈ వారం మొత్తం పరిశీలిస్తే ప్రధానంగా రవి బలము, బుధుడి బలము, కుజుడి బలము తక్కువగా ఉన్నాయి. రవి బలం పెరగటం కోసం నానబెట్టిన గోధుమలు ఆవుకు తినిపించాలి. బుధుడి బలం పెరగటం కోసం నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే రవి, బుధుడు ఈ 2 గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని కూడా స్నానం చేశాక రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామం వినటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వినటం ద్వారా కూడా ఈ వారం మొత్తం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళకి కంటక శని దోషం నడుస్తుంది. ఈ కంటక శని దోషం వృత్తి స్థానంలో ఉంది. కాబట్టి కెరీర్ ఆస్పెక్ట్లో కూడా అప్పుడప్పుడు మేషరాశి వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే వాళ్ళు చేస్తున్న జాబ్లో వర్క్ లోడ్ ఎక్కువ అవటం, వర్క్ ప్రెషర్ ఉండటం, జాబు ఉంటుందా ఉండదా అనే టెన్షన్ రావటం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అలాంటివి లేకుండా ఉండాలంటే ఈ వారంలో ఒక్కసారి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. అలాగే మేషరాశి వాళ్ళకి గురుబలం తక్కువ ఉంది. కాబట్టి గురుబలం తక్కువ ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కాబట్టి రోజు చిటికెడు పసుపు నీళ్ళల్లో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి. అలాగే మీకు వీలైతే ఒక్కసారి ఈ వారంలో సాయంకాలం పూట శివాలయంలో ప్రదోష కాలంలో శివ దర్శనం చేసుకోండి. వీలు కాకపోతే ఇంట్లో అయినా సరే సాయంకాలం ప్రదోష కాలంలో శివుడి దగ్గర పుష్పాలు ఉంచి శివుడికి తీపి పదార్థం నైవేద్యం పెట్టండి. ఇలా చేస్తే వారం మొత్తం ఉత్తమ ఫలితాలు పొందవచ్చు, వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలితాలు పరిశీలిస్తే రవి 7వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి 7వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కళత్ర సమస్య ఉండే అవకాశం ఉంది. అంటే జీవిత భాగస్వామికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటుంది. భార్యాభర్తల సమస్య, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సమస్య ఉంటుంది. ఎందుకంటే 7వ స్థానంలో రవి ఉన్నప్పుడు ఆ కళత్ర సమస్య, వైఫ్ అండ్ హస్బెండ్ సమస్య ఉండే అవకాశం ఉంటుంది. అభిప్రాయ భేదాలు భార్యాభర్తల మధ్య కొంచెం ఈ వారం కనిపిస్తూ ఉంటాయి.
ఏకాభిప్రాయానికి వచ్చే ప్రయత్నం చేయండి. స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే సంతానపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కాబట్టి సంతానంతో ఆర్గ్యుమెంట్స్ చేయకండి. వాళ్ళతో జాగ్రత్తగా డీల్ చేయండి. ప్రేమపూర్వకంగా మాట్లాడండి. ప్రయాణాల్లో కూడా కొద్దిపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వెల్లుల్లిపాయ దగ్గరుంచుకొని ప్రయాణాలు చేయండి. ముఖ్యమైన ప్రయాణాలు మాత్రమే చేయండి. అనవసర ప్రయాణాలు చేయకండి. అలాగే అప్పుడప్పుడు అనారోగ్య భావనలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. రవి 7వ సంచారం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి, అందులోనూ 7వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. మీ బాస్ ఏం చెప్పినా దానికి అగైనిస్ట్ మాట్లాడకండి. చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళండి. బాస్తో ఆర్గ్యుమెంట్స్ చేయకండి. అలాగే మీకు బాగా దగ్గరైన వాళ్ళు ఈ వారంలో కొంచెం మీకు దూరంగా వెళ్తారు. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. మానసికంగా కూడా అప్పుడప్పుడు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. టెన్షన్ తగ్గించుకోవాలి. స్టేబుల్గా థింక్ చేయటం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే శుక్రుడు 7వ ఇంట్లో సంచారం చేయటం వల్ల వృషభ రాశి పురుషులకి ఆడవాళ్ళతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా వృషభ రాశి పురుషులు ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళతో లేనిపోని గొడవలు తెచ్చుకోకండి. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. అలాగే అకారణ భయం కూడా పెరుగుతూ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు భయాన్ని దూరం పెట్టండి. ధైర్యాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయండి. అనవసర కోపాన్ని తగ్గించుకోవాలి. శుక్రుడి 7వ సంచారం వల్ల అనవసర కోపం వస్తూ ఉంటుంది. కోపాన్ని పక్కన పెట్టాలి. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. దేనికి అవసరమో దానికి మాత్రమే ఖర్చు పెట్టే ప్రయత్నం చేయటం ఈ వారం ఎంతైనా అవసరం. లేకపోతే అలా ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. కుజుడు జన్మంలో సంచారం చేయటం వల్ల జీవిత భాగస్వామితో గొడవపడే వరకు వెళ్తారు. అంత దూరం వెళ్లకుండా సాఫ్ట్గా కాంప్రమైజ్ చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. కార్యాల్లో కూడా అప్పుడప్పుడు ఆటంకాలు కనిపిస్తున్నాయి. శత్రువులు పెరుగుతారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రధాన గోచార గ్రహాలైన రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు 4 కూడా వృషభ రాశికి ఈ వారం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఈ 4 గ్రహాల సంచారం వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఈ గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. ఈ గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే రవి ప్రీతి కోసం గోధుమలు, బుధుడి ప్రీతి కోసం పెసలు, శుక్రుడి ప్రీతి కోసం బొబ్బర్లు, కుజుడి ప్రీతి కోసం కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు వీలైనప్పుడు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే దేవాలయ దర్శనం పరంగా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం మంచిది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వారంలో ఒక్కసారి దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటే వెళ్ళిరండి. అలా వెళ్ళటం వీలు కాకపోతే లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి సుదర్శన మంత్రాన్ని రోజు 11 సార్లు చదువుకోండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామిహం. ఈ సుదర్శన మంత్రం రోజు 11 సార్లు చదువుకుంటే వారం మొత్తం బాగా అనుకూలిస్తుంది. అలాగే అమ్మవారి ఆలయ దర్శనం చేస్తే కూడా మంచిది. ఎందుకంటే శుక్రుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రాజరాజేశ్వరి దేవి లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేస్తే మంచిది. కుదరకపోతే రాజరాజేశ్వరి అష్టకం చదువుకోండి. అది కూడా కుదరకపోతే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా గురుబలం అనేది అద్భుతంగా యోగిస్తోంది. గురువు 11వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవసరానికి మాత్రం డబ్బులు చేతికి అందుతూ ఉంటాయి. ఏదో ఒక విధంగా ఏదో ఒక మార్గంలో గురుబలం ఉండటం వల్ల డబ్బులు మాత్రం చేతికి అందేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశి వాళ్ళకి 12వ ఇంట్లో రాహు సంచారం వల్ల శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల విషయంలో స్పెషల్ అటెన్షన్ తీసుకోవాలి. పైకి నవ్వుతూ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం గోచార గ్రహాల సంచారాన్ని మనం పరిశీలిస్తే రవి 6వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. రవి బలం బాగుంది కాబట్టి కార్య సానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. శారీరక సౌఖ్యం పెరుగుతుంది. అలాగే ధన సమృద్ధి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అద్భుతంగా యోగిస్తాయి. అలాగే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అనారోగ్య భావనలు, అనారోగ్య సమస్యలు ఈ వారం మిథున రాశికి తగ్గిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రవి 6వ సంచారం బాగా యోగిస్తుంది. రవి 6లో యోగిస్తాడు. రవి ఆరోగ్య కారకుడు కాబట్టి ఈ వారం ఆరోగ్యం బాగుంటుంది.
అలాగే బుధుడు కూడా 6వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. బుధుడు కూడా 6వ ఇంట్లో యోగిస్తాడు. బుధుడు యోగించడం వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. ఎవరైనా మిథున రాశి వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే ఈ వారం ట్రై చేసుకోండి, వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి చేసే అన్ని ప్రయత్నాలు కూడా బాగా ఫేవరబుల్ రిజల్ట్స్ని ఈ వారం ఇస్తాయి. బాగా చదువుతారు. బాగా చదవటం వల్ల ఆ నాలెడ్జ్ వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే బుధుడి వల్ల కూడా ధనలాభం కనిపిస్తోంది. రవి వల్ల ధనలాభం, బుధుడి వల్ల ధనలాభం, 2 గ్రహాల వల్ల విశేషమైన ధనలాభం అనేది మిథున రాశి వాళ్ళకి కనిపిస్తోంది. విజయ సిద్ధి ఏర్పడుతుంది. బుధుడి బలం బాగుంటే అనుకున్న పనులు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. మీరు విద్యారంగంలో ఉన్న, ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న బుధుడి బలం బాగుంది కాబట్టి సక్సెస్ అనేది ఈ వారం కనిపిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. దేన్నైనా సాధించగలమన్న నమ్మకం పెరుగుతుంది. మీ మాట చెల్లుబాటు అవుతుంది. బుధుడి బలం ఉన్నప్పుడు బుధుడు 6లో సంచారం చేయటం వల్ల మీరేమంటే అదే కరెక్ట్ అంటారు. మీరు అన్నది నిజంగా జరుగుతూ ఉంటుంది. మీ మాట చెల్లుబడి అవుతుంది. మీ గౌరవం బాగా ఇస్తారు. అయితే శుక్రుడు 6వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి దాంపత్య పరంగా మాత్రం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిటపటలు మాత్రం ఈ వారం ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో మిథున రాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్తలు తీసుకోవాలి. మీ లైఫ్ పార్ట్నర్ టైంకి ఆహారం తినటం, టైంకి పడుకోవటం, టైం ప్రకారం ఎక్సర్సైజ్ చేయటం, ఇలా లైఫ్ పార్ట్నర్ హెల్త్ ఆస్పెక్ట్లో కొంచెం కేర్ తీసుకోవటం మంచిది. కుటుంబ సమస్యలు కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని కొంచెం ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఇక కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల కలహాలు పెరుగుతూ ఉంటాయి. అకారణంగా వేరే వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. అవసరం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ ఖర్చును తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. స్థానచలనం కనిపిస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కానీ, లేదా పని మీద దూర ప్రాంతాలకు వెళ్ళటానికి కానీ ఈ వారం అవకాశాలు బలంగా ఉన్నాయి. శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది. హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. మిథున రాశి వాళ్ళకి ఈ వారం ప్రధానంగా శుక్రుడు, కుజుడు ఈ 2 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. శుక్రుడి బలం పెరగటానికి ప్రతిరోజు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలం పెరగటానికి ఓం సాం శరవణభవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే గోమాతకి నానబెట్టిన బొబ్బర్లు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించాలి. బ్రాహ్మణుడికి కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం, కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం మంచిది. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకున్న సమస్య అష్టమ శని దోషం. అష్టమ శని బాగా టఫ్ పీరియడ్. ఈ అష్టమ శని దోషం వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. కలహాలు వస్తూ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అష్టమ శని ప్రభావం నుంచి బయటపడటానికి ఈ వారంలో వీలైనప్పుడు ఒకసారి ఆంజనేయ ఆలయ దర్శనం చేసుకోండి. కుదరకపోతే ఇంట్లో అయినా ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించండి. అది కూడా వీలు కాకపోతే ఈ వారంలో వీలైనప్పుడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావి చెట్టు దగ్గర పోసి ధూపం వేయండి. రావి చెట్టుకి సూర్యోదయానికి పూర్వమే ధూపం వేసి పాలు నైవేద్యం పెడితే ఈ అష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. ఇది ప్రధానంగా మిథున రాశి వాళ్ళకున్న సమస్య. అలాగే మిథున రాశి వాళ్ళకి గురుబలం కూడా తక్కువగా ఉంది. గురుబలం తక్కువ ఉంది కాబట్టి ఈ వారం మొత్తం రోజు స్నానం చేసే నీళ్ళల్లో చిటికెడు పసుపు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి. అప్పుడు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 5వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పంచమ రవి దోషం ఉంది కాబట్టి నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో ఈ వారం వాళ్ళే మీ నెత్తి మీద చేయబెడతారు. మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి నమ్మిన వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకు పూర్తి బాధ్యతలు ఇవ్వకండి. ఇస్తే మాత్రం మోసపోతారు. ఈ వారం నమ్మక ద్రోహం జరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే శత్రువుల వల్ల కూడా అకారణ భయం ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆలోచన అనేది ఒక్కోసారి కరెక్ట్గా ఉండదు. ఆ ఆలోచన స్టేబుల్ చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. రవి పంచమ సంచారం వల్ల ఈ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే బుధుడు కూడా 5వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. బుధుడు 5వ సంచారం వల్ల మిమ్మల్ని ఆదరించే వాళ్ళు కరువు అవుతారు. మిమ్మల్ని ఆదరించి మీ గురించి పట్టించుకునే వాళ్ళు తగ్గిపోతారు. అయినప్పటికీ ధైర్యంగా ముందడుగు వేయండి. పైత్య సంబంధమైన అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అకారణంగా గొడవలు అవుతూ ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.
అయితే శుక్రుడు మాత్రం పంచమంలో బాగా యోగిస్తున్నాడు. శుక్రుడు పంచమంలో యోగించినప్పుడు మీ వల్ల మీ పేరెంట్స్‌కి ఆనందం కలిగే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు ఏ పని చేసినా దానివల్ల మీ తల్లిదండ్రులకు ఆనందం కలుగుతూ ఉంటుంది. సంతాన సుఖం కూడా ఉంటుంది. అంటే సంతానం గురించి బాగా పట్టించుకుంటారు. వాళ్ళు ఈ వారం మొత్తం కూడా మీ వల్ల చాలా ఆనందంగా ఉంటారు. మీ పేరెంట్సు, మీ చిల్డ్రను. మీరు చేసే పనుల వల్ల, మీ యాక్టివిటీస్ వల్ల చాలా హ్యాపీగా ఉండటానికి ఈ వారం శుక్రుడి పంచమ సంచారం బాగా యోగిస్తుంది. అలాగే విందు భోజనాలు స్వీకరిస్తారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనలాభం కనిపిస్తోంది. సేవకా లాభం కనిపిస్తోంది. అంటే పనివాళ్ళని నియమించుకుంటే ఆ పనివాళ్ళు మీకోసం బాగా వర్క్ చేసే యోగం కూడా ఈ వారం కనిపిస్తోంది. కుజుడు ఈ వారం 11వ ఇంట్లో అద్భుతంగా యోగిస్తున్నాడు. కుజుడి బలం బాగుంది కాబట్టి, అది కూడా 11లో కుజుడు యోగిస్తున్నాడు కాబట్టి శీఘ్ర కార్యసిద్ధి ఏర్పడుతుంది. అంటే మీరు ఒక పని అనుకున్నప్పుడు ఆ పని ఈ వారం తొందరగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వస్తులాభం కనిపిస్తోంది. కొత్తగా వస్తువులు ఏవైనా కొంటారు. అవి కొనటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మనోధైర్యం పెరుగుతుంది. సుఖ సంతోషాలు పెరుగుతాయి. కాబట్టి ఈ వారం శుక్రుడు కుజుడు బాగా యోగిస్తున్నారు. రవి బుధుల బలం తగ్గిపోయింది. రవి బుధుడు ఈ 2 గ్రహాల బలం తగ్గింది కాబట్టి విష్ణు మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఓం నమో భగవతే విష్ణవే, ఈ మంత్రాన్ని స్నానం చేశాక రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే చాలా మంచిది. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోవుకు ఆహారం తినిపించండి. కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి, కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశికి రాహుబలం బాగుంది కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకుంటే కర్కాటక రాశి వాళ్ళు బాగా ట్రై చేసుకోండి. వీసా వచ్చే యోగం కూడా కనిపిస్తోంది. ఉద్యోగం లేని కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం బాగుంది కాబట్టి ఉద్యోగం వచ్చే సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి. జాబ్ చేంజ్ కోసం ట్రై చేసినా కూడా కర్కాటక రాశి వాళ్ళకి బలం చాలా బాగుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 4వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి 4లో సంచారం చేసేటప్పుడు కార్యాల్లో ప్రతికూలత ఏర్పడుతుంది. మీరు ఒక పని అనుకుంటే ఆ పని జరగటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆరోగ్య క్షీణత కనిపిస్తోంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. కుటుంబ కలహాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం పరంగా కొంచెం ఇబ్బంది ఉంది. కుటుంబంలో కూడా గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి మనోధైర్యంతో ముందడుగు వేయాలి. ప్రశాంత చిత్తంతో ముందడుగు వేయాలి. బుధుడు మాత్రం 4వ ఇంట్లో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. బుధుడు యోగించడం వల్ల మనోవికాసం పెరుగుతుంది. శుభ కార్యక్రమాలు చేస్తారు. ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం అనుకుంటే డబ్బులు బాగా అందుతాయి. అవసరానికి అందరూ బాగా వర్క్ చేస్తారు. ఆ శుభ కార్యక్రమం అనేది చాలా గ్రాండ్గా చేయడానికి బుధుడి బలం అద్భుతంగా ఉంది. మాతృసుఖం కనిపిస్తుంది. అంటే తల్లిగారు ఆనందంగా ఉంటారు. మీరు మీ తల్లిగారి గురించి ఏం చేసినా సరే అది ఆవిడకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. మీరు చేసే పనుల వల్ల మీ మదర్ హ్యాపీగా ఉంటారు. మదర్ ఆరోగ్యం బాగుంటుంది. మదర్కు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ వారం సాల్వ్ అయిపోతాయని చెప్పచ్చు. మీకు 4వ ఇంట్లో బుధుడి సంచారం వల్ల మీ తల్లికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. కుటుంబ సౌఖ్యం అనేది తిరిగి పొందుతారు. అంటే కుటుంబ కలహాలు రవి సంచారం వల్ల వచ్చినా మీ చాకచక్యంతో వాటిని సాల్వ్ చేసుకుని మళ్ళీ కుటుంబంలో సౌఖ్యాన్ని, ప్రశాంతతను పొందుతారని చెప్పుకోవాలి. అయితే శుక్రుడు 4వ సంచారం అద్భుతంగా యోగిస్తుంది. దానివల్ల మీ చుట్టుపక్కల వారి నుంచి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మీరు ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తారో, ఎవరితో అయితే తిరుగుతూ ఉంటారో వాళ్ళ బిహేవియర్ వల్ల, వాళ్ళ మాటల వల్ల ఈ వారం మీరు ఎక్కువ ఆనందం పొందుతూ ఉంటారు. వాళ్ళతో స్పెండ్ చేయటం వల్ల హ్యాపీగా ఉంటారు. అలాగే స్త్రీ సౌఖ్యం కనిపిస్తుంది. స్త్రీల వల్ల కూడా ఈ వారం ఆనందం ఎక్కువగా ఉంటుంది. వాహన ప్రాప్తి యోగం ఉంది. సింహరాశి వాళ్ళు వాహనం ఏదైనా కొనుక్కోవాలంటే ఈ వారం కొనుక్కోవచ్చు. బలం చాలా బాగుంది. అసలు ఈ వారం కొత్తగా బండి కానీ, కారు కానీ కొనే యోగం సింహరాశి వాళ్ళకి బాగా కనిపిస్తుంది. ఎందుకంటే శుక్రుడి 4వ సంచారం అనేది నూతన వాహన ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అలాగే కుజుడు మాత్రం 10వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు 10లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అన్నెసెసరీ జర్నీస్ చేస్తూ ఉంటారు. చాలా దూరం ట్రావెల్ చేస్తారు. ఫైనల్గా బెనిఫిట్ ఉండదు. కాబట్టి వృధా ప్రయాణాలు తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. ఆహార పరంగా కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆహారం కేర్ఫుల్గా చూసుకొని తినాలి. అలాగే పనిచేసే చోట కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ కుజుడి 10వ ఇంట సంచారం వల్ల మీ కోవర్కర్స్, మీ కొలీగ్స్ మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినప్పటికీ అంతిమంగా ఆ ప్రతికూల పరిస్థితులు, ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. మంచి ఫేవరబుల్ రిజల్ట్సే పొందుతారు.
ప్రధానంగా ఈ వారం సింహరాశి వాళ్ళకి గోచార గ్రహాల్లో రవి బలం తక్కువ ఉంది, కుజుడి బలం తక్కువ ఉంది. బుధ శుక్రులు యోగిస్తున్నారు. రవి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన గోధుమలు, కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి, కేజింబావు కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవిని కుజుడిని ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. కుదిరితే ఈ వారం దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేయించుకోండి లేదా అర్చన చేయించుకోండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో 365 ఒత్తుల దీపం పెట్టి రండి. దానివల్ల అద్భుతంగా యోగిస్తుంది. వారం మొత్తం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. సింహరాశికి ప్రధానంగా గురుబలం లేదు. గురుబలం లేనప్పుడు జాబ్ పరంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్గా కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కెరీర్ పరంగా గ్రోత్లో ఆటంకాలు ఉంటాయి. గురుబలం పెరగటం కోసం రోజు తడి పసుపు నుదుటన బొట్టు పెట్టుకోండి. అలాగే వీలైనప్పుడు ఈ వారంలో ఒకసారి గురుస్వరూపమైన టెంపుల్ దగ్గర, ప్రత్యేకంగా సాయిబాబా టెంపుల్ కానీ, దక్షిణామూర్తి టెంపుల్, దత్తాత్రేయ టెంపుల్, రాఘవేంద్ర స్వామి టెంపుల్, ఇలా గురుస్వరూపమైన టెంపుల్ ప్రాంగణంలో భక్తులకి తాళింపు పెట్టిన శనగలు పంచిపెట్టండి. సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉంటే మాత్రం ఒకసారి ధునిలో ఎండిపోయిన కొబ్బరికాయ అంటే కురిడికాయ వేసి నమస్కారం చేసుకుని ఇంటికి రండి. సాయిబాబా టెంపుల్ ప్రాంగణంలో ఆముదపు దీపాన్ని వెలిగించండి. అప్పుడు చాలా వరకు గురుబలం పెరుగుతుంది. గురువు బలం తక్కువ ఉండటం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే రవి 3వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. రవి బలం బాగుంది. రవి బలం బాగుంది కాబట్టి మానసిక ఉల్లాసం ఉంటుంది, బాగా యాక్టివ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, శారీరక సుఖం కూడా ఉంటుంది, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అభీష్ట సిద్ధి ఏర్పడుతుంది, అనుకున్న పనులు చాలా సులభంగా పూర్తి చేసుకుంటారు, ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది, అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు, మంచి ఆదాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే రవి 3వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. రవి 3లో సంచారం చేసినప్పుడు ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి. అలాగే బుధుడు కూడా 3వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. బుధుడు 3లో సంచారం చేస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అధికారుల ముందు చులకనైపోతారు. బాస్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే బాస్తో జాగ్రత్తగా ఉండండి. బాస్ ఏం మాట్లాడినా ఎగనిస్ట్ మాట్లాడద్దు. బాస్ దగ్గర చిరునవ్వుతో మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు బాస్ దగ్గర ఎలాంటి ఇన్సల్ట్ జరగదు. అలాగే బంధువులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి. అలాగే వస్తు నష్టం కూడా కనిపిస్తోంది. బుధుడి 3వ సంచారం వల్ల మంచి ఇంపార్టెంట్ విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రుడి 3వ సంచారం వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్లో ఈ వారం ఇబ్బంది కనిపిస్తోంది. ఎవరైనా కన్యారాశి వాళ్ళు బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఈ వారం ఎదురు దెబ్బ తగులుతుంది. తస్మాత్ జాగ్రత్త. పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్స్తో కలిసి కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఏవి పెట్టద్దు, పెడితే మాత్రం ఇబ్బంది పడతారు. అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు తగ్గించుకోండి. చేస్తున్న పనిలో కూడా ఆటంకాలు అనేవి పెరుగుతాయి. శుక్రుడి 3వ సంచారం వల్ల మీ కెరీర్ పరంగా ఒక వైబ్రేషన్ వస్తుంది. అంతిమంగా ఆ వైబ్రేషన్ సాల్వ్ చేసుకుని విజయం పొందుతారు. కుజుడు 9వ ఇంట్లో సంచారం చేయటం వల్ల ప్రధానంగా అధికారుల నుంచి సమస్యలు వస్తాయి. అధికారులు ఇన్సల్ట్ చేయటమే కాదు, మీకు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మౌనంగా ఉండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేసుకుంటూ ఉండండి. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళే అవకాశాలు కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ వ్యవహారాలు మాత్రం అంతిమంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి బలమే బాగుంది. గోచార గ్రహాలైన బుధుడు, శుక్రుడు, కుజుడు యోగించట్ల. కాబట్టి బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసల ఆవుకు తినిపించాలి. శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్ల ఆవుకు తినిపించాలి. కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందుల ఆవుకు తినిపించాలి. అలాగే బ్రాహ్మణుడికి కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. కేజింబావు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. కేజింబావు కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. బుధుడి బలం బాలేదు కాబట్టి రోజు స్నానం చేశాక ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. శుక్రుడి బలం బాలేదు కాబట్టి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలం కూడా బాలేదు కాబట్టి ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఈ 3 మంత్రాలు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
అలాగే కన్యా రాశికి ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే రాహుకేతువుల బలం లేదు. కన్యా రాశికి రాహుకేతువుల బలం లేదు కాబట్టి పళ్ళెల్లో అదృష్టం ఉన్న నోటికి రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ రాహుకేతువుల బలం పెరగాలంటే ఒకసారి జంటనాగుల పరిహారం చేయండి. మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో జంటనాగుల విగ్రహాలుంటే ఆ జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి పాలు పోసి నీళ్లతో కడిగి ఆ జంటనాగుల విగ్రహాలకి పత్తితో తయారు చేయబడిన వస్త్రం అలంకరించి జంటనాగుల విగ్రహాల దగ్గర దీపం పెట్టి ఒక జిల్లేడాకులో కానీ తమలపాకులో కానీ బెల్లం ముక్క జంటనాగుల విగ్రహాల దగ్గర నుంచి 21 ప్రదక్షిణలు చేసిరండి. ఈ జంటనాగుల పరిహారం చేస్తే వారం మొత్తం కూడా రాహుకేతువుల అనుగ్రహం కలుగుతుంది. రాహుకేతువులు యోగిస్తే వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలు పొందవచ్చు. గురుబలం మాత్రం కన్యారాశికి చాలా బాగుంది. గురుబలం బాగుంది కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫైనల్గా వాటిని ఓవర్కమ్ చేస్తారు, ముందుకు దూసుకెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 2వ ఇంట్లో ఉంటూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ద్వితీయ రవి సంచారం. ఈ ద్వితీయ రవి సంచారం అనేది ఖర్చు ఎక్కువ ఇస్తుంది, ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది, అవసరం కంటే ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ఖర్చులు కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. శిరోవేదన, తలనొప్పి సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. రవి 2వ ఇంట్లో సంచారం చేయటం వల్ల తులారాశి వాళ్ళు ఈ వారంలో నమ్మి మోసపోతారు. ఎవరినైనా నమ్మితే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. పూర్తిగా ఎవరిని ఈ వారం నమ్మకండి, నమ్మి మోసపోకండి. అలాగే మీకు వచ్చే లాభాలు కూడా తగ్గే అవకాశం రవి ద్వితీయ సంచారం వల్ల కనిపిస్తోంది. కాబట్టి లాభాల విషయంలో కూడా బిజినెస్లు చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు 2వ ఇంట్లో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. బుధుడు తులారాశికి ఈ వారం ఫేవర్గా ఉన్నాడు. బుధుడు తులారాశికి ఫేవర్గా ఉన్నాడు కాబట్టి మంచి ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతారు. మీరు ఏవైతే ఫ్రెండ్షిప్పులు చేస్తారో ఆ ఫ్రెండ్షిప్పుల్లో బాగా మంచి ఫ్రెండ్స్, హెల్పింగ్ నేచర్ ఉన్న ఫ్రెండ్స్ మీకు కనెక్ట్ అవుతారు. అలాగే విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవన్నీ క్లియర్ చేసుకుని ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. చేస్తున్న పనిలో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. సక్సెస్ రేటు పెరుగుతుంది. కాబట్టి సక్సెస్ పరంగా ఇబ్బంది ఏమి ఉండదు, జాబ్ పరంగా ఇబ్బంది ఏమి ఉండదు, వర్క్ పరంగా ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్రెండ్స్ కనెక్ట్ అయ్యి బాగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు. కేవలం ఖర్చు పెరుగుతుంది, మోసపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు ఈ వారం మొత్తం కూడా 2వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి తులారాశి పురుషులు ఈ వారం మొత్తం కూడా స్త్రీలతో సరస సల్లాప సంభాషణలు చేస్తూ ఉంటారు. స్త్రీలతో ఫ్రెండ్షిప్లు తులారాశి పురుషులకు ఈ వారం బాగా పెరుగుతాయి. స్త్రీ సౌఖ్యం బాగా కనిపిస్తోంది. కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి. శుక్రుడు 2వ సంచారం చేస్తున్నప్పుడు మీకు ఫేము నేము వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధన కనక వస్తువాహన ప్రాప్తి కనిపిస్తోంది, వస్తులాభం కనిపిస్తోంది. బ్రహ్మాండంగా ఈ వారం ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు 8వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి తులారాశి స్త్రీ పురుషులకి జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే గీసుకుపోవటం, చిన్న చిన్న దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే అన్నెసెసరీ జర్నీలు కూడా చేస్తారు. ఆ అన్నెసెసరీ జర్నీలు తగ్గించుకోండి. అలాగే ఒక్కొక్కసారి అప్పుల బాధలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయినప్పటికీ అప్పుల సమస్యలు అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. అష్టమ కుజుడి సంచారం వల్ల బ్రాంకటిస్ ప్రాబ్లము, శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ విషయంలో కొంచెం హెల్త్ పరంగా కేర్ తీసుకోవాలి. తులారాశికి ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే అర్ధాష్టమ శని దోషం ఉంది. ఈ అర్ధాష్టమ శని వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఈ అర్ధాష్టమ శని దోషం పోవాలంటే శనికి ప్రియమైన విధంగా ఒక్కసారి పంతులు గారికి నువ్వులు దానం ఇచ్చుకోండి. నువ్వులు దానం ఇచ్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నువ్వులు దానం ఎవరు తీసుకోకపోతే నల్ల నువ్వులు నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయండి. అలా చేసినా దోషం చాలా వరకు తగ్గుతుంది. లేదా కుక్కకి నువ్వులతో చేసిన పదార్థాలు ఆహారంగా వేయండి. లేదా ఆవుకి నువ్వులు బెల్లం కలిపి తినిపించండి. అర్ధాష్టమ శని దోషం తగ్గుతుంది. అలాగే తులారాశి గురుబలం తక్కువ ఉంది కాబట్టి గంగాజలం కొద్దిగా పసుపులో కలిపి ఆ తడి పసుపు బొట్టు పెట్టుకోండి. అలాగే గురుబలం పెరగటం కోసం ఈశాన్యం మూల దీపం పెట్టండి. రోజు ఈశాన్యం మూల సాయంకాలం పూట ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులేసి దీపం పెడుతూ ఉండండి. లేదా రోజు బయటికి వెళ్ళేటప్పుడు బాబాని స్మరించుకొని వెళ్ళండి. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అనుకుంటూ వెళ్ళండి. 11 సార్లు సాయినాథుడి మంత్రం చదువుకుని వెళితే సక్సెస్ బాగా వస్తుంది. గోచార గ్రహాలైనటువంటి రవి, కుజుడు ఈ వారం తులారాశికి యోగించట్లేదు. బుధుడు, శుక్రుడు యోగిస్తున్నారు.
రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు ఆవుకు తినిపించండి. కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించండి. అలాగే 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. అలాగే ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని కూడా స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఈ పరిహారాలు పాటిస్తే వారం మొత్తం ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం జన్మంలో రవి సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. జన్మంలో రవి సంచారం వల్ల వేళ తప్పిన భోజనాన్ని తీసుకుంటారు. తస్మా జాగ్రత్త. టైం మిస్ కాకుండా భోజనం చేయండి, లేకపోతే హెల్త్ ఇష్యూ వస్తుంది. అలాగే అకారణంగా వేరే వాళ్ళతో గొడవ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. గొడవల జోలికి వెళ్ళకండి. వ్యవహార మాంద్యం కనిపిస్తుంది. అంటే ఏదైనా పని అనుకుంటే ఊరికే డిలే అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ జన్మంలో రవి సంచారం వల్ల ఈ వారం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే జన్మంలో బుధుడి సంచారం ఉంది. జన్మంలో బుధుడి సంచారం వల్ల కూడా అనవసరంగా గొడవలు అవుతాయి. జన్మంలో రవి, జన్మంలో బుధుడు. ఈ సంచారాల వల్ల ఊరికే వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. అలా గొడవ పెట్టుకుంటే మానసిక అశాంతి ఏర్పడుతుంది. గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. చెడ్డవారితో స్నేహం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వారం మీరు కొత్తగా ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేస్తుంటే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఎంక్వైరీ చేసుకోండి, వాడు మంచివాడా చెడ్డవాడా ఆలోచించి ఫ్రెండ్షిప్ చేయండి. ఎందుకంటే బ్యాడ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేసే అవకాశం ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. దానివల్ల ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయి. విద్యలో కూడా చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. బుధుడి జన్మంలో సంచారం వల్ల ఎడ్యుకేషన్ స్ట్రగుల్తో సాగుతుంది. విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి. బాగా కష్టపడితేనే ఈ వారంలో సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో కూడా విరోధం కనిపిస్తుంది. జన్మంలో బుధుడి వల్ల మీ రిలేటివ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఊరికే గొడవలు అవుతాయి. అలా గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. శుక్రుడు జన్మంలో సంచారం చేయటం మాత్రం ఈ వారం బాగా యోగిస్తుంది. శుక్రుడు జన్మంలో సంచారం చేయటం వల్ల ఎట్లాగైనా సరే ధనలాభం అనేది వస్తుంది. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మాత్రం బాగా అనుకూలిస్తాయి. మానసిక ఉల్లాసము, ఆనందము ఏర్పడుతుంది. అలాగే వేళకు ఆహారాన్ని స్వీకరించక ఇబ్బంది పడటం అనేది రవి సంచారం వల్ల ఉన్న విందు భోజనం అనేది శుక్రుడి సంచారం వల్ల ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా బ్రహ్మాండమైన విందు భోజనం చేసే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఈ వారం కుజుడు 7వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమ కుజ దోషం వల్ల అకారణంగా పార్ట్నర్తో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ గొడవలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ ఆస్పెక్ట్లో కూడా ఉదర సంబంధ, నేత్ర సంబంధమైన సమస్యలు సప్తమ కుజుడి దోషం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ కలతలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్తో జాగ్రత్తగా మాట్లాడండి. ఫ్యామిలీ మెంబర్స్తో జాగ్రత్తగా ఉండండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వస్తు నాశనం కనిపిస్తుంది. ఏదైనా వస్తువుని పోగొట్టుకోవటం కానీ, లేదా వస్తువు మన చేతుల నుంచి జారి పడిపోవటం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి విలువైన వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వాళ్ళ గురుబలం బాగుంది కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అంతిమంగా సక్సెస్ సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి రాహుబలం కూడా చాలా బాగుంది. రాహుబలం బాగుంది కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఫారిన్ వెళ్ళాలని ట్రై చేసుకోవాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి. గురుబలం, రాహుబలం ఉంది కాబట్టి గోచార గ్రహాలైన రవి, బుధుడు, కుజుడు యోగించకపోయినా కూడా చాలా వరకు అనుకూల ఫలితాలే పొందవచ్చు. ప్రధానంగా శుక్రుడు ఒక్కడే గోచార గ్రహం ఈ వారం ఎక్కువగా యోగిస్తున్నాడు. రవి, బుధుడు, కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి రవి బలం పెరగటానికి గోధుమలు, బుధుడి బలం పెరగటానికి పెసలు, కుజుడి బలం పెరగటానికి కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే గోమాతకి నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించాలి. అలాగే దేవాలయ దర్శనం పరంగా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అలా చేస్తే రవి, బుధుళ్ళని ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేస్తే రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి. కాబట్టి దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. రోజు సుదర్శన మంత్రం 11 సార్లు చదువుకోండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామిహం. సుదర్శన మంత్రం 11 సార్లు చదువుకోండి. కుదరకపోతే ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. అలా చదువుకుంటే విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకొని వారం మొత్తం ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం గోచార గ్రహాల సంచారం తీసుకుంటే
రవి 12వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి 12లో సంచారం చేసేటప్పుడు అనవసర ప్రయాణాలు ఉంటాయి. ఊరికే అన్నెసెసరీ జర్నీస్ చేస్తారు. ఆ జర్నీస్ తగ్గించుకోండి. సమీప బంధువుల నష్టం జరుగుతుంది. మీ దగ్గర బంధువుల్లో ఎవరో ఒకళ్ళు ఎక్స్‌పైర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే బుధుడు 12వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. బుధుడు 12లో సంచారం చేయటం వల్ల మనోవ్యాకులత ఉంటుంది. ఏదో తెలియని ఆందోళన, బాధ మనసు కలిగే సూచనలు ఉన్నాయి. అనుకున్న పనులు కూడా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆలస్యమైనా కూడా మళ్ళీ కార్యసిద్ధి మాత్రం ఏర్పడుతుంది. శుక్రుడు 12వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి మిషనరీ పార్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరైనా మిషన్స్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటే ఆ మిషన్స్తో జాగ్రత్తగా ఉండండి. మిషన్స్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు ఎంత ఆరాటపడ్డా కూడా పనులు లేటుగానే అవుతాయి. తొందరగా పని అయిపోవాలనుకుంటే అవ్వదు. కొంచెం లేటుగా అవుతుంది. పని అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవుతుంది. అలాగే కుజుడి బలం మాత్రం ఈ వారం చాలా బాగుంది. కుజుడు 6లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనప్రాప్తి వస్తుంది. ఏదో ఒక విధంగా డబ్బులు చేతికి వస్తాయి. కీర్తి బాగా వస్తుంది. సభా గౌరవం పెరుగుతుంది. నలుగురున్న చోటకెళ్ళి మీరు మాట్లాడితే మీ మాటకే గౌరవం ఇస్తారు. మీకు వాల్యూ బాగా ఇస్తారు. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. మీరు అనుకున్నవి జరుగుతాయి. అంటే జరగటం డిలే అయినా కానీ మీరు అనుకున్నవి మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ధనుసు రాశికి ప్రధానంగా ఉన్న సమస్య ఏలినాటి శని దోషం. ఈ ఏలినాటి శని దోషం ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ వారంలో కుదిరినప్పుడు శివుడికి నువ్వులతో పూజ చేయండి. ఆ నువ్వులు ఆవుకు తినిపించండి. నల్ల నువ్వులతో శివుడిని పూజించి ఆ నల్ల నువ్వులు ఆవుకు తినిపిస్తే ఏలినాటి శని దోషం తగ్గుతుంది. గోచార గ్రహాల్లో రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు యోగించట్లేదు. కుజుడే ప్రధానంగా యోగిస్తున్నాడు. కాబట్టి రవి యోగించటానికి గోధుమల దానం, బుధుడు యోగించటానికి పెసల దానం, శుక్రుడు యోగించటానికి బొబ్బర్ల దానం ఇచ్చుకోవాలి. నానబెట్టినటువంటి గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. రవి బుధులు ఇద్దరు ఒకేసారి యోగించాలంటే ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. శుక్రుడు యోగించాలంటే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. విష్ణు ఆలయ దర్శనం, అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఏదైనా సరే విష్ణు స్వరూప ఆలయాన్ని ఒకసారి దర్శనం చేసుకోండి. అమ్మవారి టెంపుల్ అందులోనూ రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేస్తే వారం మొత్తం ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం గోచార గ్రహాల సంచారం తీసుకుంటే రవి 11వ ఇంట్లో సంచారం చేస్తూ బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. 11లో రవి సంచారం చేయటం వల్ల బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉంటే టాప్ లెవెల్లో బిజినెస్ సక్సెస్ అవుతుంది. బిజినెస్ పరంగా బాగా లాభాలు వస్తాయి. సుఖ సంతోషాలు బాగా ఉంటాయి. మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో శుభ కార్యక్రమం చేయాలనుకుంటే 100% ఎక్స్ట్రాడినరీగా శుభ కార్యక్రమం చేస్తారు. దానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. డబ్బు అవసరమైనా కూడా ఏదో ఒక విధంగా డబ్బు చేతికి వస్తుంది. స్థిరాస్తుల పరంగా లాభం వస్తుంది. మీకు ఏమైనా ప్రాపర్టీస్ రావాల్సిన ఉంటే ఈ వారం ట్రై చేసుకోండి. మకర రాశి వాళ్ళకి ప్రాపర్టీస్ పరంగా లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ధన ఆదాయం పెరుగుతుంది. ఏకాదశంలో 11వ ఇంట్లో రవి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ వస్తాయి. బుధుడు కూడా ఈ వారం మకర రాశికి 11వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. బుధుడు 11లో సంచారం చేస్తే ధన కనక వస్తువాహన ప్రాప్తి ఏర్పడుతుంది. రవి బుధులు ఏకాదశంలో సంచారం చేయడం చాలా గొప్ప విషయం. అందుకే ఈ వారం బాగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందం పెరుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. శుక్రుడు కూడా 11వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. అంటే రవి సంచారం, బుధుడి సంచారంతో పాటు శుక్రుడు కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. శుక్రుడు 11లో సంచారం చేయటం వల్ల మీరు అనుకున్న పనులు డిలే లేకుండా జరుగుతాయి. మీ తేజస్సు పెరుగుతుంది. బాగా గ్లో వస్తుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. సుఖశాంతులు పెరుగుతాయి. విందు భోజనాలు ఎక్కువ చేస్తారు. మీకు కావలసిన బ్రహ్మాండమైనటువంటి ఫుడ్ ఈ వారం మొత్తం తినే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం పంచమంలో కుజుడు మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పంచమంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి స్వల్ప అనారోగ్యం ఉంటుంది. అది కూడా పెద్ద అనారోగ్యం ఉండదు. లిటిల్ బిట్ హెల్త్ ప్రాబ్లం. శత్రువులు పెరుగుతారు. కొంచెం మీ వెనక గోతులు తీసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతానం పరంగా చిన్న చిన్న ఇబ్బందులు, వాళ్ళ మొండితనం వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ చిన్న చిన్న ట్రబుల్స్, పెద్దవేం రావు, అలాంటివి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా పంచమ కుజుడి సంచారం వల్ల పాప కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే వారం మొత్తం బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు ఏకాదశం 11లో సంచారం చేస్తూ అంతా ఫేవరబుల్గా ఇస్తున్నారు కాబట్టి ఒక్కొక్కసారి ఏవో తప్పులు చేయాలనే ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు కంట్రోల్ చేసుకోవటం చాలా అవసరం. మకర రాశికి ఉన్న ప్రధానమైన సమస్య ఏలినాటి శని దోషం.
జన్మంలో ఏళ్ళనాటి శని ఉంది. ఈ జన్మంలో ఏళ్ళనాటి శని దోషం పోవాలంటే శివలింగం ఉంటే శివలింగానికి నల్ల నువ్వులు కలిపి నీళ్లతో అభిషేకం చేసుకోండి, లేదా నల్ల నువ్వులు కలిపిన పాలతో శివాభిషేకం చేసుకోండి. శివలింగం లేకపోతే ఓం శం శనైశ్చరాయ నమః అని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఏళ్ళనాటి శని దోషం తగ్గుతుంది. గురుబలం కూడా మకర రాశికి లేదు కాబట్టి కాస్త పసుపు నీళ్ళలో వేసుకుని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి. గోచార గ్రహాల పరంగా రవి, బుధుడు, శుక్రుడు బ్రహ్మాండంగా ఫేవరబుల్గా ఉన్నారు. ఒక్క కుజుడే యోగించట్లేదు. కుజుడు యోగించాలంటే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేయండి. నానబెట్టిన కందులు గోవుకు ఆహారంగా తినిపించండి. కేజింబావు కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇవి చేస్తే మకర రాశి వాళ్ళకి ఈ వారం ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం గోచార గ్రహాల సంచారం తీసుకుంటే రవి 10వ ఇంట్లో బాగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. రవి 10లో సంచారం చేయటం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో అన్ని శుభాలే జరుగుతాయి. మహనీయుల పరిచయాలు ఏర్పడతాయి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం గొప్ప గొప్ప పీపుల్తో ఒక రిలేషన్ ఏర్పడుతుంది, ఒక పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం మీకు రాబోయే కాలంలో లైఫ్ టర్నింగ్గా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సాంఘికంగా గౌరవం పెరుగుతుంది, మీకు ఫేమ్ పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. రవి దశమంలో సంచారం చేయటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కనిపిస్తున్నాయి. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం రవి 10వ సంచారం వల్ల ఈ వారం కనిపిస్తుంది. అలాగే ప్రమోషన్ కోసం ట్రై చేయాలనుకుంటే కూడా మీ పై అధికారులను కలుసుకొని ప్రమోషన్ కోసం ట్రై చేసుకోవచ్చు. ఆ పరంగా పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. రవి 10th సంచారం ఫేవరబుల్ కాబట్టి ప్రమోషన్ ఆస్పెక్ట్లో కూడా ఈ వారం కుంభరాశికి బాగుంది. బుధుడు మాత్రం 10వ ఇంట్లో సంచారం చేయటం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. దానివల్ల అలసత్వం వస్తుంది, ఒక్కోసారి అలసిపోతూ ఉంటారు. భోజన హాని, భోజనం టైంకి తీసుకోలేరు, కానీ ప్రశాంతత మాత్రం ఎంతో కొంత ఉంటుంది. 10వ ఇంట్లో బుధుడి సంచారం వల్ల అలసత్వం, భోజన హాని ఉన్న ప్రశాంతత మాత్రం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు 10వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడాలి, లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. అలాగే శత్రువులు పెరుగుతారు, శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది, బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి హెల్తీ ఫుడ్ తినండి. అలాగే కుజుడు ఈ వారంలో 4వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి సంచారం వ్యతిరేకంగా ఉంది కాబట్టి చెడ్డవాళ్లతో గొడవలు అవుతాయి. చెడ్డవాళ్లతో గొడవలు అయితే అవి తీవ్ర స్థాయిలో ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. 4లో కుజుడి సంచారం ఉన్నప్పుడు దుష్టులని మీకు ఎవరైతే అనిపిస్తారో వాళ్ళకి దూరంగా ఉండండి, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. శారీరక శ్రమ ఉంటుంది, కొంచెం చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం కూడా 4వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల కనిపిస్తుంది. దెబ్బలు గాయాలు లేకుండా కొంచెం కేర్ తీసుకోండి, వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని జర్నీస్ చేస్తూ ఉండండి. ప్రధానంగా కుంభరాశికి ఏలినాటి శని దోషం ఉంది. గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా దిగులు లేదు, మళ్ళీ అంతిమంగా సక్సెస్ సాధిస్తారు. అయితే ఏలినాటి శని డిలే చేస్తూ ఉంటాడు. ఆ డిలే తగ్గటానికి, ఏలినాటి శని దోషం పోవటానికి ఒక్కసారి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లు రావి చెట్టు దగ్గర పోసి 8 ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టు దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులేసి దీపం పెట్టండి. అప్పుడు ఈ ఏలినాటి శని దోషం అనేటటువంటిది తగ్గిపోతుంది. శని ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. గోచార గ్రహాల్లో ప్రధానంగా రవి ఒక్కడే యోగిస్తున్నాడు. బుధుడు, శుక్రుడు, కుజుడు యోగించట్ల. ఈ బుధ శుక్ర కుజులు యోగించటానికి బుధుడి ప్రీతి కోసం పెసలు దానం, శుక్రుడి ప్రీతి కోసం బొబ్బర్లు దానం, కుజుడి ప్రీతి కోసం కందులు దానం ఇచ్చుకోవాలి. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన పెసలు, నానబెట్టిన బొబ్బర్లు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించాలి. అలాగే బుధుడిని కుజుడిని ప్రసన్నం చేసుకోవాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ అని ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవటానికి లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, రాజరాజేశ్వరి అష్టకం చదవటం లేదా వినటం చేస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం గోచార గ్రహాల సంచారం తీసుకుంటే రవి 9వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ రవి సంచారం వల్ల అకారణంగా వేరే వాళ్ళతో గొడవలు అవుతాయి. గొడవలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఊరికే మనస్సు వ్యాకులత చెందుతూ ఉంటుంది, ఆ వ్యాకులత తగ్గించుకోండి, మనస్సు హాయిగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. బుధుడు కూడా 9వ ఇంట్లో సంచారం చేయటం వల్ల భోజన సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఫుడ్ రిలేటెడ్ రిస్ట్రిక్షన్స్ జాగ్రత్తగా తీసుకోండి. ఫుడ్ టైంకి తీసుకోండి.
మీ వల్ల ఒక్కొక్కసారి ఇతరులకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా ఆలోచించి చేసే ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి అసత్యం మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పాలనే ఆలోచన బుధుడి 9వ సంచారం వల్ల వస్తుంది. కానీ అబద్ధాలు చెప్పొద్దు. కంట్రోల్ చేసుకొని నిజాలే మాట్లాడండి. ఈ బుధుడి 9వ సంచారం వల్ల అబద్ధం చెప్పాలనిపించినా కూడా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. శుక్రుడు బాగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. 9వ సంచారం చేస్తున్నాడు. శుక్రుడి సంచారం వల్ల ప్రేమ వ్యవహారాల్లో విజయం కనిపిస్తోంది. మీనరాశి వాళ్ళు లవ్ ప్రపోజ్ చేయాలంటే ఈ వారం లవ్ ప్రపోజ్ చేయండి. మీరు ప్రేమించిన వాళ్ళు మీ లవ్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఈ వారం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించుకోవటానికి, వాళ్ళతో మాట్లాడుకోవటానికి కూడా ఈ వారం బలం చాలా బాగుంది. ఎందుకంటే శుక్రుడు 9వ సంచారం చేస్తున్నప్పుడు ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలాగే శుక్రుడి 9వ సంచారం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చినా మళ్ళీ ఫైనల్గా ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. హెల్త్ పరంగా అంత దిగులు చెందాల్సిన పనేమి లేదు. కార్యసిద్ధి ఉంటుంది. ధార్మిక కార్యాలు నిర్వహిస్తారు. అంటే పబ్లిక్ రిలేటెడ్ అందరికీ ఉపయోగపడే పనులు చేసే అవకాశం కూడా ఉంది. కుజుడు కూడా ఈ వారం 3వ సంచారం చేస్తూ బాగా యోగిస్తున్నాడు. కుజుడు 3వ సంచారం చేస్తున్నప్పుడు అనూహ్య ధన ప్రాప్తి ఉంటుంది. ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఊహించని విధంగా బల్క్ అమౌంట్లో డబ్బులు రావాలంటే కుజుడు 3వ సంచారం చేయాలి. మీనరాశి వాళ్ళకి ఈ వారం అది ఉంది. కుజుడు 3వ సంచారం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మంచి వాళ్ళతో స్నేహం చేస్తారు. ఈ వారం మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళు ఖచ్చితంగా మంచి వాళ్ళే మీకు కనెక్ట్ అవుతారు. మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. అది మీకు లాభాలనే ఇస్తుంది. తృతీయ కుజుడి సంచారం వల్ల మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అద్భుతమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. సర్వకార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ వారం శుక్రుడు కుజుడు 2 గ్రహాల బలం చాలా బాగుంది. రవి బుధుల బలం లేదు. రవి బుధులు మాత్రమే సంచారం యాంటీగా ఇస్తున్నారు. రవి బుధులను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఈ వారం మీకు దగ్గరలో ఉన్న రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రవి ప్రీతి కోసం గోధుమల దానం ఇవ్వాలి. బుధుడి ప్రీతి కోసం పెసల దానం ఇవ్వాలి. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసల ఆహారంగా తినిపించాలి. ఈ పరిహారాలు చేసుకుంటే గోచార గ్రహాలు శాంతిస్తాయి. ఇంకా అద్భుతమైన ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీనరాశికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రాహుకేతువుల బలం లేదు. రాహుకేతువుల బలం లేదు కాబట్టి ఒక్కసారి ఈ వారంలో జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి పాలు పోసి పసుపు కుంకుమలు జల్లి విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్క పెట్టి 21 ప్రదక్షిణలు చేసిరండి. రాహుకేతువుల బలం పెరుగుతుంది. దానివల్ల ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీనరాశికి గురుబలం కూడా తక్కువగా ఉంది. గురుబలం లేదు కాబట్టి మీనరాశి వాళ్ళు ఏం చేయాలంటే ఈ వారంలో వీలైనప్పుడల్లా దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్ దగ్గర భక్తులకి తాళింపు పెట్టిన శనగలు పంచిపెట్టండి. లేదా ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి విగ్రహం కనిపిస్తే శనగల దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ దత్తాత్రేయుడికి అలంకరించి నమస్కారం చేసుకొని రండి. అప్పుడు గురుబలం పెరుగుతుంది. ఇంకా విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. గ్రహాల సంచారాన్ని బట్టి పరిహారాలు. ప్రతి వారము వారఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు దినఫలము, వారఫలము, మాసఫలము, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూసి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.